ఎవడైతే నేను దళితున్నాను జనసేన మాట్లాడుతున్నాడో ఆడ 100 రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు పడుకోబెట్టినట్టే. అది జనానికి అర్థమైపోద్ది. అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫనీ రాజేష్. చూసారు కదా, ఎవరైతే జనసేన నుంచి నేను దళితుడిని అని ప్రకటిస్తున్నారో వాడు వాళ్ళ ఆడవాళ్ళని ఏదో 100 రూపాయలకు పడుకోబెట్టినట్టే అని చెబుతున్నటువంటి ఈ మాడాసేన రాజేష్ సిగ్గుబిల్లగాడికి సీట్ ఇచ్చి మరి జనసేన టీడీపీ ఏదైతే ఉందో అవి రెండు అంటే ఏం ప్రకటించదలిచాయి అంటే ఈ రకంగా బూతులు తిడినా కూడా వీడికి ఎమ్మెల్యే సీట్ అనేది ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు ఎవరైతే వాడికి ఇచ్చిన ఎమ్మెల్యే సీటు క్యాన్సిల్ చేస్తారా, లేదు అంటే కనుక మీ పార్టీ విలువ మీరు తీసేసుకుంటారన్నది మీరు నిర్ణయించుకోండి. కానీ హిందువులందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం. ఏంటి అంటే కనుక హిందూ సంఘాల తరపున హిందువులందరూ చెప్పే మాట ఏంటి అంటే, ఒకవేళ వీడిని కనుక ఎమ్మెల్యేగా నిలబెడితే ఖచ్చితంగా వీడిని ఓడించే బాధ్యత మేము తీసుకుంటాం. సో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరో వైసీపీ గాళ్ళకి జలగ్గాడికి సపోర్ట్ చేస్తున్నాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కాదు. ధర్మద్రోహి అనేవాడు ఎవడైనా సరే వాడిని వ్యతిరేకించటం అనేది మన మొదటి కర్తవ్యం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. హిందువులు అనేవాళ్ళు తేడాగాళ్ళు కాదు, హిందువులు అనేవాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.